కాక్రోచ్ జనతా పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అమెరికాతో సంబంధాలు ఎలా ఉన్నాయి, డీప్ స్టేట్ తయారు చేస్తున్నటువంటి మరొక ఇండియన్ వెపన్ అన్నటువంటి విషయానికి పక్కా ఆధారాలు దొరికినాయి. ఇప్పుడు ఏదైతే సోరోస్ ఫౌండేషన్ వాళ్ళు గతంలో కూడా ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వాలని మార్చడానికి ఉద్యమాల ద్వారానే కుట్రలు పన్నుతారు. బంగ్లాదేశ్లోనైనా, శ్రీలంకలోనైనా, అలాగే పాకిస్తాన్లోనైనా ఎక్కడైనా అట్లాంటి కుట్రలే పన్నుతా వచ్చారు. నేపాల్లోనైనా సరే. ఈ సోరోస్ ఫౌండేషన్ వాళ్ళు 2016లో 2025 సంవత్సరాల్లో భారతదేశంలోని కొన్ని సంస్థలకు ఇచ్చినటువంటి ఫండింగ్ మీద మోడీ గవర్నమెంట్ ఆంక్షలు విధించింది, యాక్షన్ కూడా తీసుకుంది. ఓఎస్ఎఫ్ అనేటటువంటిది ఏదైతే సోరోస్కి సంబంధించిన ఓఎస్ఎఫ్ అనేది ఎఫ్సిఆర్ఏ ఫెమా రిస్ట్రిక్షన్స్ని వైలేట్ చేసిందని అప్పట్లో ఆంక్షలు కూడా విధించింది, చర్య తీసుకుంది. కడుపు రగిలిపోతూ ఉంది ఆ ఓపెన్ సొసైటీ అనే పేరు కలిగినటువంటి సోరోస్ ఫౌండేషన్ వాళ్ళు. గతంలోనే $9 లక్షల 2023 సంవత్సరంలో పులిట్జర్ సెంటర్, అమెరికాలో ఉన్నటువంటి పులిట్జర్ అవార్డులు ఇస్తుంటారు కదా, ఆ సెంటర్కి ఇచ్చారు వీళ్ళు. పులిట్జర్ సెంటర్ వాళ్ళకి $9 లక్షల డొనేషన్ ఇచ్చారు. ఏది 2023లో. అందులో నుంచి అప్పటి నుంచి అంటే 2023 నుంచి కూడా భారతదేశంలో స్కెచ్ వేసి ఇప్పుడు దాన్ని వాడారు. సౌరవ్ దాస్ 1.5 2 లక్షల రూపాయలు విలువ చేసే నెలద్దె కట్టేటటువంటి ఫ్లాటు, లేకపోతే సౌరవ్ దాస్ మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి మధ్యతరగతి కుటుంబం, ఒక రిపోర్టర్గా ఇంతకుముందు పనిచేస్తున్నోడికి, అంటే ఆ సౌరవ్ దాస్కి ఫండింగ్ ఇస్తున్నది వీళ్ళే. అయితే డైరెక్ట్గా కాకుండా ఈ పులిట్జర్ సెంటర్ వాళ్ళు దినేష్ ఠాకూర్ అనేటటువంటి భారతదేశ వ్యతిరేకి, గతంలో ఆర్టికల్ 370 రద్దు లాంటి దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యవహారాలకి సూత్రధారి ఠాకూర్ ఫౌండేషన్, ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థకి ఇచ్చి దాని ద్వారా $48.6 మిలియన్ ఇప్పుడు యుఎస్ గవర్నమెంటు సోరోస్ ఫౌండేషన్ వాళ్ళు $9 లక్షల ఇచ్చినటువంటి వాటిట్ల నుంచి ఇప్పుడు వీళ్ళకి ఫండింగ్ ఇచ్చారు. ఈ జునైద్ భోజనాలన్నిటికీ ఖర్చు బిల్లులు వాళ్లే పెట్టారు. అట్లాగే ఈ అమెరికాకి సంబంధించి ఈ వీళ్ళ లాజిస్టిక్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు వేసిన 3 సంస్థలకి డబ్బులు వాళ్లే పంపించారు. అదే సందర్భంలో వాళ్ళందరికీ అక్కడ ఉండటానికి అకామిడేషన్, వీటన్నిటి ఖర్చు ఓవరాల్గా ఖర్చు భరించింది వీళ్ళే. ఈ ఫౌండర్ ఆఫ్ ద ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఏదైతే ఉందో, దినేష్ ఠాకూర్ నాయకత్వంలో ఉన్నటువంటి దానికి $48.6 మిలియన్ యుఎస్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఠాకూర్ ఫౌండేషన్ ఈ యాంటీ ఇండియా ఆర్గనైజేషన్స్ లైక్ వైర్కి వాళ్ళే డబ్బులు కడతారు, అంటే చందాలు ఇస్తారు. ఆల్ట్ న్యూస్కి వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఇదే ఫౌండేషన్ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సౌరవ్ దాస్కి డబ్బులు పెట్టింది. సౌరవ్ దాస్కి వీళ్లతో పాటుగా యుఎస్ బేస్డ్ పులిట్జర్ సెంటర్ కూడా డబ్బులు ఇచ్చింది. ఈ పులిట్జర్ సెంటర్ ఇంతకుముందు ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయడం, ప్రత్యేక రాష్ట్రం అన్నటువంటిది కాకుండా దానికి కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని వ్యతిరేకించింది. వీళ్ళకి ఈ పులిట్జర్ సెంటర్కి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఓఎస్ఎఫ్ వచ్చేటప్పటికి $9 లక్షల 2023 నుంచి ఫండింగ్ చేసింది. ఈ పులిట్జర్ ఫౌండేషను వీళ్ళ వ్యవహారాలు పులిట్జర్ సెంటర్కి 2016 2025 2 సార్లు తాకీదులు ఇచ్చి యాక్షన్ తీసుకుని ఉంది ఓ పక్కన భారత ప్రభుత్వం. ఇది ఓవరాల్గా కుట్రలు. ఎందుకంటే అకస్మాత్తుగా పుట్టుకొచ్చేవు, ఎక్కడ అకస్మాత్తుగా ఇంతెంత డబ్బులు పెట్టి సోషల్ మీడియాని మేనేజ్ చేసి, మీడియాని మేనేజ్ చేసి, ఏమీ లేకపోయినా గాల్లో నుంచి ప్రచారాలు, రోజుకి 500 1000 మంది వచ్చినా కోట్లాది మంది వచ్చినట్టు ప్రచారాల వెనకాల ఇంత పెద్ద హస్తం ఉంది.